ఫ్రెండ్స్ టెక్నోస్ 1925 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 13, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటోరోలా నుంచి మోటోరోలా H60 ఫ్యూజన్ ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. మోటోరోలా దీన్ని టీజ్ కూడా చేస్తుంది. మోస్ట్లీ ఈ మంత్లోనే మోటోరోలా H60 ఫ్యూజన్ అయితే లాంచ్ చేయొచ్చు. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీరు నథింగ్ 3A ప్రోలో కూడా చూడొచ్చు. అండ్ ఈసారి టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మనకి H50 ఫ్యూజన్లో వైడ్ యాంగిల్ కెమెరా, మెయిన్ కెమెరా ఉండేది, టెలిఫోటో లెన్స్ ఉండేవి కావు. ఈసారి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది మోటోరోలాది. ఈ కెమెరా ఫోకస్డ్ ఫోన్ ఇది కూడా చూడాలి మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఫ్యూజన్ కాబట్టి 25,000 రూపీస్ లోపే దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X200 సిరీస్లో 4 ఫోన్స్ ఉంటాయి. మొత్తం వివో X200, X200 Pro మన దగ్గర లాంచ్ అయిన ఇంకా 2 ఫోన్స్ ఉంటాయి. X200 Pro మినీ ఒకటి ఉంటుంది, X200 Ultra అని చెప్పేసి ఉంటుంది. అల్ట్రా మోడల్ అసలు ఇండియాకి ఎప్పుడు తీసుకొని రాలేదు. ఏదైతే X200 Pro మినీ ఉందో దాన్ని మాత్రం ఇండియాకి తీసుకొస్తున్నారు. ఇది మోస్ట్లీ జూన్ లోపు మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీంతోపాటు అల్ట్రా మోడల్ కూడా తీసుకొస్తారు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే Xiaomi రీసెంట్గా 15 Ultra తీసుకొచ్చింది కదా, సో దానికి కాంపిటీషన్గా దీన్ని తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి తీసుకొస్తారు లేదో. ఇది చైనాలోనే ఎప్పుడు తీసుకొస్తారు, ఎక్కువ మార్కెట్ దానికి చైనాలో ఉంటుంది అల్ట్రా మోడల్కి, వివో వాళ్ళకి. ఇండియాకి తీసుకొస్తే చూడాలి మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ యాడ్హాక్ మైక్రో సిస్టమ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ అయితే ఎక్వైర్ చేసుకోబోతుంది, కొనుక్కుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళు ఐ ట్రాకింగ్ వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఇది హెడ్సెట్ కోసం యూజ్ చేయొచ్చు. గూగుల్ ఆల్రెడీ ఆండ్రాయిడ్ XR అని చెప్పేసి ఈ హెడ్సెట్స్ కోసం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది. ఇది ప్రజెంట్ శాంసంగ్ కూడా యూజ్ చేస్తుంది ప్రాజెక్ట్ మోహాన్లో. సో వాళ్ళు కూడా యాపిల్ విజన్ ప్రో లాగా ఒక హెడ్సెట్ తయారు చేస్తున్నారు. సో దానిలో యూజ్ చేయబోతున్నారు. ఫ్యూచర్లో చాలా కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తాయి. అండ్ దీంతోపాటు గూగుల్ ఈ కంపెనీ తీసుకుంది కాబట్టి గూగుల్ కూడా మేబీ ఇలాంటి స్మార్ట్ గ్లాసెస్ కానీ హెడ్సెట్ కానీ తీసుకొని రావచ్చు. మోస్ట్లీ ఇవి ఐ ట్రాకింగ్ మీద వర్క్ అవుతాయి. అంటే మన కంటి కదలికలు బట్టి మనం రెస్పాండ్ అవ్వచ్చు స్క్రీన్ తోటి. సో ఇట్లా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యూచర్లో టెక్నాలజీ మొత్తం చాలా డెవలప్ అవుతుంది. మనం కంటి కదలికలతోనే మనం స్క్రీన్ ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ ఎయిర్పాడ్స్ 3 ఇవి ఒక ఫ్యూ మంత్స్లో మ్యాక్ రూమర్స్ చెప్తున్నారు. ఫ్యూ మంత్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏ మంత్లో వస్తుందో తెలియదు కానీ నెక్స్ట్ 2-3 మంత్స్లో మనం యాపిల్ ఎయిర్పాడ్స్ 3 అయితే మనం మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి న్యూస్ బయటకు వస్తుంది యాపిల్ నుంచి. iOS 18 ప్రజెంట్ నడుస్తుంది కదా, iOS 19 మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే మనం One UI 7 ఎట్లా పొగుడుతున్నాం, ఇప్పుడు శాంసంగ్ ఇప్పుడు వచ్చిన ఈ One UI అన్నిట్లో కంపేర్ చేస్తే One UI 7 బెస్ట్ అనమాట. చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు, చాలా స్మూత్ ఉంది. సో అట్లా iOS 19 కూడా మెచ్చుకుంటారు. మొత్తం చేంజ్ అయిపోతున్నారు. iOS మీరు 2.0 చూస్తారు, 2nd జనరేషన్ చూస్తారని చెప్పేసి రూమర్స్ వస్తాయి. మరి చూద్దాం. iOS 19 అంటే ఇంక మోస్ట్లీ 1 yearలో మనం చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ దగ్గర డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సెన్హైజర్ యాక్సెంటమ్ SC ఇవి నార్మల్గా ప్రైస్ వచ్చేసరికి 13,000, 14,000 ఆ రేంజ్లో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇవి 8,991 రూపాయలకు వస్తున్నాయి. 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది, 1,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. మొత్తం కలుపుకుంటే 9,000 రూపాయల లోపే హెడ్సెట్ అయితే వస్తుంది. దీనిలో మీకు హైబ్రిడ్ ANC ఉంటుంది, అప్ టు 50 hours బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అండ్ దీనిలో ఈ స్పెషల్ ఎడిషన్ మీకు వచ్చేది SC అంటే స్పెషల్ ఎడిషన్. ఇక్కడ స్పెషల్ ఎడిషన్ అంటే దీనిలో మీకు బ్లూటూత్ డాంగిల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు పీసీకి కానీ మ్యాక్ కానీ దీన్ని కనెక్ట్ చేస్తారనుకోండి, లేటెన్సీ తక్కువ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఈ మోడల్కే వస్తుంది. సో SC మోడల్ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఇప్పుడు వీళ్ళు సేల్లో తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు మంచి హెడ్సెట్ కోసం చూస్తుంటే సాంగ్స్ వినే వాళ్ళు అయితే మాత్రం ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒప్పో నుంచి ఒప్పో F29 Pro టీచ్ చేస్తుంది. మార్చి 20వ తారీఖు వీటిని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇవి ఆఫ్లైన్ ఫోన్స్, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది దీనిలో. అండ్ డ్యూరబిలిటీ మీద ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తుంటారు, F సిరీస్ మీద. అండ్ కెమెరాస్ అంతే. నెక్స్ట్ మనకి జొమాటో రీసెంట్గా నవంబర్లో ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తారు, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తుంటారు. డెలివరీ బాయ్ బయటకు వచ్చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తూ ఉంటాడు. అలా క్యాన్సిల్ చేసిన ఫుడ్ వెంటనే మీరు యాప్ ఓపెన్ చేస్తే ఆ సరౌండింగ్స్లో మీరు ఉంటే మీకు పాపప్ లాగా వస్తుంది అనమాట. ఇలా ఫుడ్ ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేస్తారు, మీకు కావాలనుకుంటే అది 50% డిస్కౌంట్లో ఆఫ్ ప్రైస్ మీరు కొనుక్కోవచ్చు. సో ఇట్లా ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. సో దీన్ని చాలామంది తీసుకుంటున్నారు. వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మాత్రం 75% ఫుడ్ వేస్ట్ కాకుండా మేము ఈ ఆప్షన్ మాకు బాగా ఉపయోగపడిందని చెప్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు నెలకి 150,000 మీల్స్ సేవ్ చేస్తున్నారు. అంటే ఎవరో ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేయడం, మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు ఆఫ్ ప్రైజ్ కొనుక్కోవడం, ఇట్లా 150,000 మీల్స్ ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ అసలు రతన్ డిలాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్లు అయితే పెట్టాడు. ఇతను చండీగఢ్ చెందిన ఆయన. తన గ్రాండ్ ఫాదర్ 1988లో, అంటే అప్పుడు నేను పుట్టిన ఇయర్ అనమాట 1988, అంటే వాళ్ళ తాత ఆ సంవత్సరంలో రిలయన్స్ షేర్లు కొన్నాడు. ఒక 20 రిలయన్స్ షేర్లు దాకా కొన్నాడు. సో అవి వీళ్ళు ఇల్లు క్లీన్ చేస్తుంటే ఇప్పుడు బయటపడి, సో వాటి వర్త్ వచ్చేసరికి ఇప్పుడు 12 లక్షలు. అప్పుడు ఆయన కొట్టింది 10 రూపాయలు పెట్టుకున్నాడు. 10 రూపాయలు అంటే అప్పుడు అంతా చాలా ఎక్కువ డబ్బులు అనమాట. 10 రూపాయలు పెట్టి
అండ్ షేర్లు కొంటే ఇప్పుడు 12 లక్షలు అయినాయి అవి. అంటే మీకు డౌట్ రావచ్చు, రూ. 10 షేర్ 12 లక్షలు అయ్యాలంటే మీరు రిలయన్స్ షేర్కి వెళ్ళి దాన్ని మల్టిప్లై చేస్తారు. అట్లా కాదు, ఎందుకంటే మనకి షేర్లో బోనస్లను ఇస్తుంటారు, మనకు స్టాక్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతాయి అన్నమాట. ఇన్ని సంవత్సరాలు చాలా జరిగినాయి అవి. సో అన్నీ కలుపుకొని ఇది 12 లక్షల దాకా వెళ్ళింది షేర్ మొత్తం వాల్యూ. కాకపోతే ఈయన మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి ఒక 6 to 8 months అయితే పడుతుంది, ఎందుకంటే ఫిజికల్ ఫామ్లో ఉన్న షేర్స్ని ఇప్పుడు డిజిటల్ అయిపోయింది అంతా, దానిలోకి మార్చాలి, కన్వర్ట్ చేయాలి. సో దీనికోసం ఇతనికి హెల్ప్ చేయడానికి IEPFA ముందుకు వచ్చింది అండ్ కేఫిన్ టెక్నాలజీ వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళ సహాయంతో నేను ఈ షేర్స్ని, ఎందుకంటే మా తాత ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, 10 రూపాయలు అంటే అప్పట్లో చాలా ఎక్కువ, ఆ డబ్బులు ఎలాగైనా నేను తీసుకొస్తాను, దానిలో 50% అంటే ఒక 6 లక్షల రూపాయలు మెడికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ ఉంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అలాంటి వాళ్ళకి నేను యూజ్ చేస్తాను, 50% నేను యూజ్ చేసుకుంటాను అని చెప్పాను. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చేసుకుంటే వెంకట్ సాయి అడుగుతున్నారు, మొబైల్ డేటా ఆఫ్లో ఉంది, స్క్రీన్ ఆఫ్లో ఉంది, కానీ బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అంటున్నారు. మొబైల్ డేటా మీకు ఆఫ్లో ఉన్న, స్క్రీన్ ఆఫ్లో ఉన్న, ఒకసారి మీరు ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీలోకి వెళ్ళండి. అక్కడ ఏ యాప్ ఎంతెంత బ్యాటరీ డ్రైన్ చేస్తుందో అక్కడ మీకు తెలిసిపోతుంది. మీరు ఒకవేళ యాప్స్ కొన్ని యూజ్ చేయని ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ ఒకసారి ఫోన్ని రీసెట్ కూడా చేయండి ఒకసారి ఫోన్ని. సో ఇట్లా చేస్తే కొద్దిగా మీకు బ్యాటరీ పెరుగుతుంది. లేదు ఒక బ్యాటరీ మీకు చాలా ఓల్డ్ అయిపోయింది, పాత ఫోన్ అనుకోండి, ఏం చేయలేరు మీరు, ఎందుకంటే బ్యాటరీ పాడైపోయి ఉంటుంది. సో మీరు దాన్ని చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇంకా మీకు డీటెయిల్గా చెప్తారు. నెక్స్ట్ మనకి మిస్టర్ బీస్ట్, పెద్ద యూట్యూబర్ ఇతను బీస్ట్ గేమ్స్ అని చెప్పేసి ఒక సిరీస్ నడుపుతున్నారు. అమెజాన్ ప్రైమ్లో మీకు వస్తుంటాయి ఇవి, అంటే యూట్యూబర్స్తో గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. ఈ షోలో భాగంగా ఐ షో స్పీడ్ అని చెప్పేసి కోతిలాగా బిహేవ్ చేస్తుంటారు అనమాట. హిందీలో అయితే చప్రి అంటుంటారు. సో ఇతను నార్మల్గా ఈ షోకి వెళ్ళాడు. ఈ షోకి వెళ్ళిన తర్వాత ఆ షోలో కొద్ది గాయాలైనవి. అతను స్ట్రీమ్లో అవన్నీ చూపించి నాకు గాయాలైనవి, నాకు ఇక్కడ ఇంజరీ అయ్యింది, నన్ను మిస్టర్ బీస్ట్ కొట్టాడని చెప్పేసి మిస్టర్ బీస్ట్ ఫోన్ నెంబర్ని లీక్ చేశాడు. సో మిస్టర్ బీస్ట్కి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో తిట్టాడు కూడా, అతను ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. ఇద్దరి మధ్య గొడవ అయితే నడుస్తూ ఉంది. ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు, లేకపోతే నిజంగా ఇద్దరి మధ్య గొడవ అవుతుందో ప్రజెంట్ అయితే ఏం అర్థం కావట్లేదు. మొబైల్ చేతిలో ఉంటే మనకి చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటాం. సో ఇట్లా చాలా సంఘటనలు మనం చూసాం. రోడ్ల మీద కూడా ఫోన్ మాట్లాడుకుంటూ చాలా యాక్సిడెంట్లు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము. అండ్ రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఒక తల్లి పార్క్కి వెళ్ళింది, పిల్లని పార్క్లో ఆడిస్తుంది. ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుకుంటా ఏదో మరి అది ఇంపార్టెంట్ కాల్ ఏమో తెలియదు, కానీ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఆ పాపను వదిలేసి, ఆ పాపని ఆ పార్క్లో ఒక అతను తీసుకొని ఆమెని పిలుస్తూ అరుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆ పిల్లని తల్లి దగ్గరికి అయితే చేర్చాడు. సో అప్పుడు రియలైజ్ అయింది, మర్చిపోయి వచ్చేస్తున్నా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉన్నారు. ఇంకో సంఘటన పూణే మహారాష్ట్రలో నార్మల్గా బయట పడుకొని అతను ఫోన్ చూసుకుంటా ఉన్నాడు, ఫోన్లో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. పక్క నుంచి ఒక చెత్తపూలు వచ్చింది, సైలెంట్గా వచ్చింది. అక్కడ పాపం కుక్క కూడా పడుకొని ఉంది. సో దాన్ని సింపుల్గా పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు లేచి చూస్తున్నాడు, తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లేచి చూస్తున్నాడు. అప్పుడు దాకా ఫోన్లో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అసలు ఏం జరిగిందో వాడికి అర్థం కాలేదు. తర్వాత కుక్క మళ్ళీ విడిపించుకొని వచ్చేసింది, బతికే ఉంది పాప. చూడగానే జాలేసింది నాకు, చచ్చిపోయిందేమోనని. బతికే ఉంది, విడిపించుకొని వచ్చేసింది. మనోడు మాత్రం భయపడిపోయి ఇంట్లో పరిగెత్తాడు. వాటితో పాటు ఒక పిల్లని కూడా తీసుకెళ్ళొచ్చు కదా, ఎటైనా సావని అని, మనం మాత్రం బతకాలి, మన ప్రాణం ఇంపార్టెంట్ ఫస్ట్. ఇదే వరకు న్యూస్ అయితే ఈరోజు షార్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇది మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒకవేళ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఎవరికి తెలిసినా వాళ్ళకి షార్ట్ అయితే ఖచ్చితంగా చూసి షేర్ చేయండి. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పను, ఒకసారి షార్ట్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్నికల్ కదా, సెలవు, బాయ్.